విశాఖలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఓ రౌడీ షీటర్ అన్నదమ్ములపై దాడి చేశాడు. ఈ దాడిలో తమ్ముడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా అన్నయ్య కొన ఊపిరితో కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాత కక్షల నేపథ్యంలో రౌడీ షీటర్ అన్నదమ్ములపై దాడి చేసినట్లు తెలుస్తుంది. అయితే రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 18న బుధవారం అర్ధరాత్రి తర్వాత విశాఖ నగరంలోని ఇసుకతోట రామాలయం పక్కన ఈ ఘటన చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పల్లా అనిల్ అనే రౌడీ షీటర్ తన అనుచరులతో బుధవారం అర్ధరాత్రి ఇసుకతోట రామాలయం వద్ద ఉంటున్న వెంకటేష్, అన్న సంతోష్లపై ఆయుధాలతో దాడి చేశారు. తమ్ముడు వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందగా అన్న సంతోష్పై ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్ళి హత్యాయత్నం చేశారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి అయినటువంటి కేజీహెచ్కు తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎంవీపీ పోలీసులు అలాగే విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని పరిశీలించారు. సిపి ఆదేశాలతో ఎంవీపీ పోలీస్ స్టేషన్ సిబ్బంది రంగంలోకి దిగి గంటల వ్యవధిలో విశాఖ నగరం మొత్తం జల్లెడ పట్టి హత్యకు కారణమైన రౌడీ షీటర్ పల్లా అనిల్, అతని అనుచరులను పట్టుకొని కేసు నమోదు చేశారు. అయితే పాత కక్షల నేపథ్యంలో హత్య చేశారా లేదా వేరే ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.